పూజ చేసే అవకాశం నీకే వచ్చింది. మౌనవ్రతం అనే ట్రిక్ నిహారికకు రివర్స్ అయింది. పూజ చేసే అవకాశం కాదండి, వ్రతంలో మీ పక్కన ఉండాలనేదే నా కోరిక. నిహారిక మౌనవ్రతంలో ఎంతసేపు ఉంటుందో చూద్దాం. లొడలొడ వాగే ఆ నోరే నిహారికను రెడ్ హ్యాండెడ్గా పట్టించేస్తుంది. చూస్తుండు. ముందు నేను మీ ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తాను. అప్పుడు అత్తయ్య అవనిని బయటికి గెంటేస్తుంది. పూజ చేసే అవకాశం వచ్చినట్టే వాయినం అందుకునే అవకాశం కూడా వస్తే బావుండు. దేవుడు నీ వైపున్నాడు. వికాస్ని తప్పించుకుని వచ్చేసాం కాబట్టి సరిపోయింది. అమ్మో, లేదంటే ఎంత ప్రమాదంలో పడుండేవాళ్ళం. ఏదేమైనా మీ తమ్ముడు వచ్చిన తర్వాత నుంచి మనశ్శాంతి లేకుండా పోయింది. వాడు మనకు ఫైనాన్షియల్ హెల్ప్ చేశాడన్న ఒక్క కృతజ్ఞతతో వాడిని భరించాలి తప్ప ఇంకా ఏ రకంగానూ వాడిని భరించలేం. ఈ వికాస్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. మీరెక్కడికి వెళ్తారో, ఎంత దూరం వెళ్తారో వెళ్ళండి, ఫాలో అవుతూనే ఉంటా. నిహారిక శ్రీకర్ల పెళ్లి గురించి వాడికి పొరపాటును కూడా తెలియకుండా జాగ్రత్త పడాలి. వేదవతి గారు, పూజ మొదలు పెట్టడానికి సమయమైంది. మా వియ్యపురాలు ఇంకా రాలేదు. ఆమె గురించే ఎదురుచూస్తున్నాను. ఈ లోపు దుర్ముహూర్తం వచ్చేస్తుందమ్మా. ఒక మాట చెప్పమంటారా? చెప్పండి. మనం కార్యక్రమం మొదలు పెడదాం. వాయినం అందుకునే సమయానికి ఆవిడొచ్చేస్తారు. మంచి మాటే చెప్పింది వేదవతి గారు. ఆ విధంగానే చేద్దాం. రాహుకాలంలో ఏం చేసినా ఫలితం ఉండదు వేదా. సరే అయితే, మీ అందరి మాటను నేనెందుకు కాదనాలి? అమ్మా అవని, పూజ మొదలు పెట్టమ్మా. అలాగే. నిహారిక, అవని పక్కన కూర్చోమ్మా. అమ్మా తల్లి, నా చెల్లెలి మీద దయ చూపించు. నా చెల్లెలే ఈ ఇంటి చిన్న కోడలని అందరికీ తెలియజేసే అవకాశం నాకు కలిగించు. నువ్వు ఇలా పదే పదే అందరి ముందు నుంచి తీసుకొచ్చేస్తే అందరూ ఏమనుకుంటారు? వాళ్ళ సంగతి పక్కన పెట్టు. ఇప్పుడు నేను చెప్తుంది జాగ్రత్తగా విను. 9వ వాయినం నువ్వు తీసుకో. ఏం మాట్లాడుతున్నావక్క? అదెలా కుదురుతుంది? ఈ వ్రతం అయ్యేలోపు మీ పెళ్లి గురించి చెప్పేయాలని చాలాసేపటి నుంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు చెప్పేస్తాను. తొందరపడి అలాంటి పిచ్చి పనులు చేయకక్క. ఇంతకంటే మంచి సందర్భం రాదవని దయచేసి అర్థం చేసుకో. వద్దక్క. నీ మెడలో తాళ్ళుంది.
నువ్వు వాయినం అందుకోవడానికి అర్హురాలివి. ఇలాంటి సందర్భంలో కూడా నువ్వు వెనకడుగు వేశావు అంటే నువ్వు జీవితాంతం వెనుకబడిపోయి ఉంటావు. ఇప్పుడున్న పరిస్థితిని నా అవసరం కోసం వాడుకుని స్వార్థపర్రాల్ని కాలేనక్క. ఇప్పటికీ నువ్వు కళ్ళు తెరవకపోతే నీ అంత మూర్ఖురాలు మరొకరుండరు. అత్తయ్యకి ఏదైనా జరిగితే, రేపు నీకేదైనా జరిగితే నేను ఈ రోజు గురించి ఆలోచిస్తున్నానక్క. నేను రేపటి నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. అత్తయ్యకి ఏమైనా జరిగితే జీవితాంతం నువ్వు నింద మోయాల్సి వస్తుందక్క. అసలు నీకు జీవితమే లేకుండా పోతే నేను ఏ గంగలోనో దూకాల్సి వస్తుంది. ఏంటక్క మాటలు? నువ్వు బాధపడ్డావు, కష్టాలు పాలవుతుంటే నేను చూడలేకపోతున్నానవని ఇక నా వల్ల కాదే. ఇది నీకు అమ్మ వరిస్తున్న అవకాశం అనుకో. అవకాశాలనేవి మళ్ళీ మళ్ళీ రావని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. చాలా గొడవలు అయిపోతాయి. ఏమైనా సరే ఈ రోజు చెప్పాల్సిందే. నరకం నుంచి నీకు విముక్తిని ప్రసాదించాల్సిందే. ఇక గొడవలంటావా? ఈ రోజు కాకపోయినా నిజం బయటపడ్డ రోజున అవి ఏటూ తప్పవు. నన్ను నువ్వు ఇంట్లో వదిలినప్పుడు నువ్వు చెప్పిన మాటలకి ఇప్పుడు నువ్వు అంటున్న మాటలకి సంబంధం ఉందా అక్క? నువ్వింకేం మాట్లాడుకో. ఈ రోజు నీకు న్యాయం జరగాలి. అవని అర్హురాలా? అవును. ఎలా? ఎలా అంటే నేను అర్హురాల్ని కాను. సుజాత గారు నా మీద అభిమానంతో అలా అంటున్నారు. సుజాత గారు, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో కాస్త మంచి చెడు ముందు వెనక ఆలోచించండి. అన్నీ ఆలోచించానండి. ఏం ఆలోచించావు నువ్వు? బుర్ర తక్కువ పనులు కాకపోతేను. ఈ సుజాతని పిలవకండి, వస్తే ఏదో ఒకటి చేసి అందరినీ ఇబ్బంది పెడుతుందని మేము చెప్తే నువ్వు విన్నావా అమ్మమ్మా? చూడమ్మా, మంచితనంలోనూ మంచి గుణంలోనూ సహాయంలోనూ సాహసంలోనూ అవని అందరికంటే ముందుండొచ్చు గాని ముత్తైదువులా వాయనం తీసుకోవడానికి మాత్రం అర్హురాలు కాదమ్మా. ఎందుకంటే అందుకు మెడలో తాళుండాలి, కాళ్లకు మెట్టెలుండాలి, నుదుటన సింధూరం ఉండాలి. పెళ్ళైన ఆడపిల్లకుండే ప్రతి అర్హత అవనికుండాలమ్మా. అప్పుడే తను అర్హతను సంపాదించగలుగుతుంది. అవునమ్మా, పెళ్లి కాని అమ్మాయికి ఆ అవకాశం లేదు. మీరడిగిన ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది. అవనికి వాయినం ఇవ్వొచ్చు. ఎందుకంటే ఇంకా మీరేం చెప్పాల్సిన అవసరం లేదు సుజాత గారు. నీ మౌనవ్రతం ఏమైంది? అంటే అది ఈ రోజు రాత్రి 12 గంటలు దాటే వరకు నువ్వు నోరు విప్పకూడదు కదా. వ్రతభంగం అయినట్టే కదమ్మా. మనసులో ఏ దురుద్దేశం పెట్టుకుని మౌనవ్రతం అని చెప్పిందో ఎవరికి తెలుసు. ముందు నేను చెప్పేది వినండి. మీకెందుకు శ్రమ? నేను చెప్తాను కదా సుజాత గారు. చూడండి, నేను మౌనవ్రతం వీడడం తప్పే. ఒక మంచి పని జరిపించడం కోసం ఇలా చేయడం తప్పు లేదని చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పింది. తొమ్మిదో ముత్తైదువుగా అవని వాయనం అందుకోవచ్చు అని నేను చెప్తున్నాను. సుజాత గారు, అవని, అమ్మయ్యా, 9వ వాయినం తీసుకొని మా అందరినీ
పెద్ద గండం నుంచి బయటపడేశాం. థ్యాంక్ యూ సో మచ్ అవని. గొప్ప కోడలివి దొరికా. ఇదంతా మేము చేసుకున్న అదృష్టం. హలో, ఏమైపోయావు? వస్తున్నా అంటూ ఊరించి చివరికి హ్యాండ్ ఇచ్చేసా. అంటే అది ఏదో ఒకటి చెప్పి సమర్థించుకోకు. నువ్వు రాకపోవడం వలన నీ బదులు అవని 9 వాయినం అందుకుంది. మంగళగౌరి వ్రతంలో నాకంటే ఎక్కువ అదే సంతోషించింది. అరవకే బాబు, వికాస్ వచ్చి విన్నాడంటే అయిపోతాం. ఎందుకు రాలేదో చెప్పు. వద్దామనే బయలుదేరాం. నాకు తెలియకుండా ఏదో డ్రామా ప్లే చేస్తున్నారు. అసలేం జరిగిందో చెప్తాను విను. అబ్బాయి తరపు వాళ్ళు హాస్పిటల్ నుండి ఫోన్ చేశారు. బాబు కండిషన్ మరింత సీరియస్ అయ్యింది. అర్జెంటుగా చెన్నై తీసుకువెళ్తున్నామని చెప్పారు. అందుకే వెనక్కి వచ్చేసాం. ఈ విషయం చెప్పడానికి ఎందుకు అంతలా ఆలోచించారు? ఏదో నిజం దాచినట్టు ఎందుకు కంగారు పడ్డారు? ఆ పిల్లాడికి ఏం కాకూడదనే టెన్షన్ తప్ప మాకింకేం కంగారుంటుంది చెప్పు. ఇప్పుడు చెప్పు, వాడిని తప్పించుకొని ఎలా రాగలం? వచ్చుంటే మంగళగౌరి వ్రతం సంగతి దేవుడెరుగు. వికాస్తో ఉండేది అసలైన యుద్ధం. మరీ గోడకి చెవుల్లా మన నీడలా తయారయ్యాడమ్మా. చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నా తమ్ముడెదురు పడ్డావంటే కథ కంచికి, నువ్వు మన ఇంటికి అంతే. అయితే విక్కి వదిలేలా లేడనమాట. లేడు. వాడికిచ్చిన డబ్బులు వాడి మొహాన కొట్టేసి నా కూతుర్నిచ్చి చేయడం కుదరదని చెప్పేసే గౌతమి. అప్పుడు దుబాయ్ నుండి స్పెషల్ పెట్రోల్ తెప్పించి ముగ్గురు మీద వేసి తగలబెట్టేస్తాడు. అవునమ్మా, వాడు అలాంటి వాడే. వికాస్ అన్ని రకాలుగా బలవంతుడమ్మా. నిన్ను బలవంతంగానైనా పెళ్లి చేసుకునేలా ఉన్నాడు. అదే మాకు భయంగా ఉంది. అయితే శ్రీకర్తో నా పెళ్లి కంటే ముందు విక్కి చావు చూడాలన్నమాట. ఏమన్నా? నా ప్రేమను బ్రతికించుకోవడం కోసం విక్కీని చంపేస్తాను. నిహారిక, మెంటలా నీకు? రోజు రోజుకి ఎందుకు ఇలా తయారవుతున్నావు? ఏదో ఒకటి నచ్చ చెప్పుకొని నీ తమ్ముణ్ణి దుబాయ్కి పంపించుకో, లేదంటే పైకి పంపించేస్తాను. మమ్మల్ని బెదిరించినంత సులభం కాదిది. 10 తలల రావణుడు లాంటి వాడేవాడు. 100 నిహారికలు కలిస్తే ఒక్క వికాస్. అర్థమైందా? ఏం చేస్తున్నావు చిన్నోడా? కనిపించట్లేదా బావా? ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఆ? ఆహా, అవని రూమ్ నుంచి బయటకొచ్చి ఎక్సర్సైజ్ చేస్తున్నావా? నీ కంటికి నేను ఒకలా కూడా కనిపించడం లేదా? అంటే బావా అది ఈ విషయం వెంటనే అత్తయ్యకి చెప్పేస్తాను. బావా 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 ఆగు బావా, నేను చెప్పేది నువ్వు. అయ్యో బావా ప్లీజ్ బావా. నీ సంగతి బావ, నేను తేల్చేస్తాను చెప్పేది బామ్మర్ది. విను. ఈ రోజు బావ. అత్తయ్యతో చెప్పి తాడో బెడ బావ, ప్లీజ్. తేల్చేస్తాను. పదే పదే నా రూమ్ కి రావద్దని చెప్తే ఈయన విన్నాడా? ఇప్పుడు ఎంత గొడవ అవుతుందో ఏంటో. బావా ప్లీజ్, నేను చెప్పేది విను బావా. ఇక్కడ చూసింది అక్కడ నేను చెప్పలేను బామ్మర్ది.
కళ్ళతో చూసినవి చూసిన చోటే వదిలేయాలి. నేను చెప్పే ప్రయత్నం చేసినా చివరి నిమిషంలో అవనొచ్చి ఏదో ట్విస్ట్ ఇస్తుంది. అప్పుడు నేను బకరా అయిపోతాను. నేనేం చూడలేదు అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా. ధర్మమ్మా తల్లి. పదండి. అమ్మా అమ్మా, అడుక్కునేవాడికి 5 రూపాయలు ధర్మం చేయి తల్లి. అమ్మా అమ్మా, ధర్మం చేయండి అమ్మా తల్లి. అమ్మమ్మా, 5 రూపాయలు దానం చేసి పుణ్యం కట్టుకోండమ్మా. అమ్మా, శివపార్వతుల్లాగా చూడు చక్కగా ఉన్నారమ్మా. మా జంట అంత బాగుందా? చాలా బాగుందమ్మా. అమ్మా, మీరు చల్లగా ఉండాలి తల్లి. మన జంట గురించి ఏమన్నాడో విన్నారా? నేనేం వినలేదు, నాకేం వినిపించలేదు. మీకు ఇలాంటి గోల్డెన్ వర్డ్స్ వినిపించవు. ఇందాకన్న మాట ఇంకోసారాను. మీ ఇద్దరి జంట శివపార్వతుల్లాగా ఉందమ్మా. స్వామి, సాధారణంగా ఏ జంటకైనా నిశ్చితార్థమైన కొద్ది రోజులకే పెళ్లి జరిగిపోతుంది. మా పెళ్లికి మాత్రం ముహూర్తం అనే పెద్ద గండం వచ్చి అడ్డుపడింది. ముహూర్తం అనే ఆ ఒక్క కారణం లేకపోయి ఉంటే నేను అవని పెద్ద గండంలో చిక్కుకునేవాళ్ళం. నిహారికతో నా పెళ్లి జరగకుండా ఉండటానికి మంచి ముహూర్తం తొందరగా దొరకకుండా చూడు. శ్రీకర్ గారితో ఎలాంటి ఇబ్బందులు రాకుండా తొందరగా మా పెళ్లి జరిగేలా చెయ్యి. లేదంటే ఆ అవనికి శ్రీకర్ సొంతం అయిపోతాడు. అవని నేను తాలి కట్టిన భార్య. మా బంధం దూరం అయిపోకుండా చూడు. అవనికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకూడదు. శ్రీకర్ గారిని పొందడం కోసం నిహారిక చాలా ప్రయత్నాలు చేస్తోంది. కుటుంబానికి చెడు చేసి అలాంటి దుర్మార్గురాలు చేసే ప్రయత్నాలు ఫలించకుండా చేయాలి. శ్రీకర్ గారిని దూరం చేసుకోకూడదనే స్వార్థమే కాదు, నా కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత కూడా నాపై ఉంది. ఏమని మొక్కున్నారు? మనసులోని మొక్కులు బయటికి చెప్పకూడదు. నేను కాబోయే భార్యని, కాబోయే అర్ధ భాగాన్ని. నాతో చెప్పడంలో తప్పలేదులేండి. భార్య అయిన తర్వాత మొక్కులు మొక్కుకుంటే అప్పుడు చెప్తానులే. భార్యని కాకుండా పోను కదా. సరే సరే, మనం వెళ్ళి ప్రదక్షిణలు చేసొద్దాం రండి. అవసరం లేదు. నేను ఇక్కడున్నానని మీకెలా తెలిసింది విక్కీ? నేను మోనార్క్ని, నాకన్నీ తెలిసిపోతాయి. ఇంటికి వెళ్దాం పదా. నేను తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళు. ఇంకేం మాట్లాడకుండా రా. రా. విక్కీ ప్లీజ్ వదులు విక్కీ, మనం మళ్ళీ కలుద్దాం. మీ నాటకాలు ఇంటి దగ్గర తెలుస్తాను. ఇద్దరు ఈ గుడికే వచ్చుంటారు. ఎక్కడున్నారు? నిహారిక వేరే గుడికే ఉన్న తీసుకెళ్ళిందా?
కూర్చో. ప్లీజ్ విక్కీ. వికాస్ గాడి మెంటల్ గురించి నీకు తెలుసు కదా. కూర్చో కూర్చో. ఎవరెత్తను? అదేంటి, శ్రీకర్ గారితో గుడికొచ్చింది, శ్రీకర్ గారు లేకుండా వెళ్ళిపోతుంది. శ్రీకర్ గారు ఎక్కడున్నారు? ఇప్పటి వరకు నిహారిక నుంచి ఒక్క ఫోన్ కూడా రాలేదు. ఎటు నేను ఇంటికే వస్తున్నాను కదా అని అవనిని తీసుకొని వచ్చేశాను. నిహారికి ఏమైనట్టు? నువ్వైనా ఫోన్ చేసావా? చేశానమ్మా, స్విచ్ ఆఫ్ వస్తుంది. వేద, గౌతమికి ఫోన్ చేయి. ఇదిగో. నువ్వేమో ఇక్కడికి వచ్చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నావు. వేదవతి నాకు ఫోన్ చేస్తుంది. ఏం సమాధానం చెప్పాలి? లిఫ్ట్ చేయకుండా వదిలేయటం బెటర్ ఏమో. ఆన్సర్ చేసి ఏదో ఒకటి చెప్పకపోతే వాళ్ళకి ఇంకా అనుమానాలు వస్తాయి. నేను మాట్లాడతాను నీకు. హలో, శ్రీకర్తో గుడికి వెళ్ళిందానివి అక్కడ మాయమైపోయి ఇంటికి వెళ్ళిపోయావేంటి? నువ్వు వాడితో ఇక్కడికి రావాలి కదా. అత్తయ్య గారు, అది ఎవరితోనో కార్లో వెళ్ళిపోయావంట. అత్తయ్య, అసలు ఏం జరిగింది అంటే అమ్మకి బాలేదని ఫోన్ వచ్చింది. సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయిందంట. అవునా? అవును. ఏమైందంట? మొన్న వ్రతం రోజు నీరసంగా ఉంది, రాలేకపోయాను అని చెప్పింది కదా, ఆ రోజు నుంచి హెల్త్ అప్సెట్ లోనే ఉంది. అవునా? ఏదో కారణం లేందే నా కోడలు అలా చేయదని నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు విషయం చెప్పావు కాబట్టి నా మనసు కుదుటపడింది. శ్రీకర్ గారికి సారీ చెప్పండి. అమ్మ ఆరోగ్యం సెట్ అయ్యే వరకు 2 రోజులుండి వచ్చేస్తాను, సరేనా? సరే. థ్యాంక్ యూ అత్తయ్య, ఉంటాను. సరేనమ్మా. వేద ఏం చెప్పింది? మొత్తానికి నన్ను మంచాన పడుకోబెట్టేశావన్నమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అదే ది బెస్ట్ ఆన్సర్. అది జరిగింది, సరేనా? ఏమండి, మనం రేపొకసారి వెళ్ళి వదిన గారిని పరామర్శించొద్దాం. సరే వేద. నిహారిక 2 రోజులు రాకపోతే నీకు ఫుల్ ఫ్రీడమ్ అనుకుంటా బామ్మర్ది. అంటే ఏదో క్యాజువల్ గా అన్నాను అంతే. పదండి పదండి. నిహారిక చెప్పింది అబద్ధం అనిపిస్తుంది. ఆ ఇంట్లో ఏదో జరుగుతుంది. ఇటు చూడు. నిహారిక చూడు. ఈ మెమరీస్ మనకి లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. ఈ పిక్స్ దయచేసి మీ ఫ్రెండ్స్ కి మాత్రం చూపించొద్దు. వై? నా ఫియాన్సీతో దిగిన పిక్స్ ని నేను ఫ్రెండ్స్ కి చూపించుకుంటే అందులో తప్పే ఉంది? వీటిని FBలో, ఇన్స్టాలో, ట్విట్టర్లో అన్నిట్లో పోస్ట్ చేస్తా. ప్లీజ్ అంత పని చెయ్యొద్దు. మన మ్యారేజ్ కి ముందు ఆ అంత పబ్లిసిటీ నాకు ఇష్టం ఉండదు. నా
కోసం ఈ ఒక్క ఫేవర్ చెయ్యి ప్లీజ్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. రెస్టారెంట్కి వెళ్దాం పదా. రెస్టారెంట్ కా? నేను రాను. నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నాతో బయటికి రావడానికి నీకేమైనా ప్రాబ్లం ఉందా? అలాంటిదేం లేదు. అలాంటప్పుడు రావడానికి ఏంటి అబ్జెక్షన్? వెళ్ళమని నువ్వైనా చెప్పక్క. ఈ రోజు వాడు కోరినట్టు చేయకపోతే చాలా ఇబ్బంది పడతావు. ఈ రోజుకి తప్పించుకోలేవు. అర్థం చేసుకోవే. ఏంటా గుసగుసలు? నాకు తెలియకూడని విషయాలు ఏమైనా ఉన్నాయా? ఐ మీన్ బాయ్ ఫ్రెండ్ కానీ. చెప్పు నిహారిక, నీ అందానికి నీ వెనక పెద్ద క్యూనే ఉండుంటుంది. అందులోంచి ఎవరినైనా ఇష్టపడ్డావా? అలా ఎవడైనా ఉంటే చెప్పు, నేనే లేపేస్తా. ఏం మాట్లాడుతున్నావు విక్కీ? నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను? దెన్ లెట్స్ గో. సరే పద. నన్ను ఈ డ్రెస్ లో వేదవతి ఫ్యామిలీ నుంచి ఎవరైనా చూసారంటే నేను అయిపోయినట్టే. ఇక్కడున్నావా? ఏంటది? చూస్తుంటే ఏదో ఆయుర్వేదం మందులా ఉంది. కేళ్ల నొప్పులు కా సిస్టరు? ఆయుర్వేద మందు కాదు. మరేంటత్తా? చూడ్డానికి మాత్రం ఏదో పబ్బుల్లో వాడేదిలా ఉంది. అది కూడా కాదు. అందరితో అడిగించుకోవడం ఎందుకు? అదేంటో చెప్పొచ్చు కదా. పౌడర్. మొహానికి రాసుకునేదా? కాదు. అబద్ధాలు చెప్పించే మనిషి చేత నిజాలు చెప్పించే పౌడర్. ఎట్టట్టట్టట్టట్ట మరొక్కసారి అర్థమయ్యేలా చెప్పు. అవని మనల్ని మోసం చేస్తుంది. ఆ సుజాతతో కలిసి ఏవో డ్రామాలాడుతోంది. మనం నిజాలు తెలుసుకోవటానికి ప్లాన్ ఏ బి సి అన్ని వాడేశాం. సి వరకు కాదు సిస్టర్, జడ్డ వరకు కూడా వాడేశాం సిస్టర్. అయినా అవనిని పట్టుకోలేకపోయాం సిస్టర్. నువ్వు మధ్యలో దూరకు. నువ్వు చెప్పు లావణ్య, అసలు ఇది ఎలా పనిచేస్తుంది? దీని రహస్యం ఏంటి? మనం ఏ మనిషి చేతైతే నిజాలు చెప్పించాలి అనుకుంటున్నామో ఆ మనిషి చేత ఇది తాగించాలి. ఆ మనిషికి అనుమానం రాకుండా జ్యూసులో కలిపివ్వాలి. ఇది తాగిన వెంటనే బాడీలో కెమికల్ రియాక్షన్ జరిగి నిజాలు మాట్లాడమని బ్రెయిన్ కి సందేశాన్ని పంపిస్తుంది. అంతే, వెంటనే ఆ మనిషి మనసులో నిక్షిప్తం చేసుకున్న నిజాలన్నిటినీ బయటపెడతాడు. సో దీన్ని నేను అవని చేత తాగిస్తాను. అవని దగ్గర దాగున్న నిజాలన్నీ బయటపడతాయి. ఎందుకొచ్చింది, ఎందుకు మనింట్లో నుంచి కదలడం లేదు, అసలు అవనికి ఏం కావాలి, అన్నీ బయటపడిపోతాయి. ఎలా ఉంది నా ఆలోచన? ఇందులో నీకొచ్చే లాభం ఏంటి? ఐడెంటిటీ అండి. ఉత్తమరాల అవార్డుకి అవని ఎంపికైపోతుంది అనుకునే అత్తయ్య గారికి కనువిప్పు కలిగించానంటే గుర్తింపు ఒక రేంజ్లో ఉంటుంది. ఏమంటారన్నయ్య? అప్పుడెప్పుడో ఈవివి సత్యనారాయణ గారి సినిమాలో ఇలాంటి మందుల గురించి చూశాను. మళ్ళీ ఇప్పుడు నీ డైరెక్షన్ లో చూస్తున్నాను. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది సిస్టర్. ఇలాంటి వాటితో నిజాలు బయటకొస్తాయంటే నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. ఇవి ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే వాళ్ళ దగ్గర దొరకవు కావ్య. చాలా సీక్రెట్ గా తెప్పించు.
అవని, ఈరోజు మా ఇంటి నుంచి నీకు ఎగ్జిట్ పాస్ కన్ఫర్మ్డ్. నువ్వు ఆడిన అబద్ధాలు, చేసిన మోసాలు అన్నీ బట్టబయలైపోతాయి. ఈ గ్లాసు మరొకరి చేతికి అందకుండా అవని చేతికే అందేలా చెయ్యాలి. నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు. నాటు 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 నాటు. ఏడు బామర్ది నువ్వు. సారీ బావ, చూసుకోలేదు బావ. అదిగో అత్త జ్యూసులు తీసుకొస్తుంది. కార్నర్ గ్లాస్లో పౌడర్ కలిపింది, దాన్ని అస్సలు ముట్టుకోకండి. లావణ్య గారు చాలా కష్టపడ్డారు, నేను హెల్ప్ చేస్తాను. ఏం చేస్తున్నావు? సర్వ్ చేస్తున్నాను. వద్దు, నేను చేసుకుంటాను. సరే. ఏ ఇదిగో అవని, ఏ గ్లాసు ఏ చోట ఉందో ఆ చోటే పెట్టు. ఎందుకు పెద్దరాజు గారు? ఎందుకంటే మందెక్కువ అయ్యి హ్యాంగ్ ఓవర్ అయిన వాళ్లతో మజ్జిగ తాగించడం చూశాను గాని ఇలా ఎప్పుడూ చూడలేదమ్మా. ఇప్పుడు ఎలా ఉంది? ఓకే వదినా. అమ్మయ్యా. ఎందుకలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసావక్కా? అత్త ఒక మందు తీసుకొచ్చింది నిహారిక. మందా? అవును, నిజాలు మాట్లాడించే మందు. నిజాలు మాట్లాడించే మందా? నువ్వు ఆశ్చర్యపోయినట్టే మేము ఆశ్చర్యపోయాం. లావణ్య చెప్పింది ఒకసారి రివైండ్ చేస్తాను, నువ్వు కూడా విను. చూడు. అబద్ధాలు చెప్పే మనుషుల చేత నిజాలు చెప్పించే పౌడర్. మనం ఏ మనిషి చేతైతే నిజాలు చెప్పించాలి అనుకుంటున్నామో ఆ మనిషి చేత ఇది తాగించాలి. ఇది తాగిన వెంటనే బాడీలో కెమికల్ రియాక్షన్ జరిగి నిజాలు మాట్లాడమని బ్రెయిన్ కి సందేశాన్ని పంపిస్తుంది. అంతే, వెంటనే ఆ మనిషి మనసులో నిక్షిప్తం చేసుకున్న నిజాలన్నిటినీ బయట పెడతాడు. ఆ మందు ప్రభావం నీ గురించి చెప్పేంత వరకు కూడా తీసుకొచ్చింది. లక్కీగా నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే నా గురించి మొత్తం చెప్పేసి ఉండేదానివి కదా. సారీ నిహారిక, నేను అవని చేత నిజాలు చెప్పించాలి అనుకున్నాను, కానీ చివరికి ఇలా జరుగుతుంది అనుకోలేదు. నిజాలు చెప్పే మందు కాదక్కా, పురుగుల మందు వేసి ఆ అవ్వని చంపి అప్పుడు నేను నిన్ను నెత్తిన పెట్టుకుంటాను. అప్పుడు అందరం కలిసి చర్లపల్లి జైల్లో ఉండాల్సి వస్తుంది. ఇంకెప్పుడు అలాంటి ప్రయోగాలు చేయకక్కా. బుద్ధొచ్చింది కదా, ఇంకోసారి అలా చేయదులే. పొరపాటున జ్యూసు నేను తాగుంటే గనక కడుపులో ఉన్నవన్నీ కక్కేసుండేవాడినేమో. మన అదృష్టం బాగుండి మనం తాగలేదు. మన అదృష్టం కాదు, అవని అదృష్టం బాగుంది. దయచేసి నాకు చెప్పకుండా అలాంటి ప్రయత్నాలు ఇంకెప్పుడు చేయకండి. మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి.